చాప్టర్ 12. సహకారాన్ని కోరటం ఎలా, పొందటం ఎలా? మీ బాంధవ్యాలలో మీరు కోరుకుంటున్న సహకారం మీకు అందకపోవటానికి ఒక ముఖ్యమైన కారణం మీరు తగినంత అడగటం లేదు, లేదా మీరు అడిగే పద్ధతి సరిగ్గా లేక పనిచేయటం లేదు. ఏ బాంధవ్యమైనా విజయం సాధించడానికి ప్రేమను, సహకారాన్ని అర్థించడం ఎంతో ముఖ్యం. మీరు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని మీరు అడగాలి. పురుషులకు, స్త్రీలకి మద్దతు కోరటం కష్టంగానే అనిపిస్తుంది. అయితే పురుషుల కన్నా స్త్రీలకు సహకారాన్ని అడగటం మరింత నిరుత్సాహకరంగా అనిపించవచ్చు. ఈ కారణం వల్లనే ఈ అధ్యాయాన్ని స్త్రీలను ఉద్దేశిస్తూ రాశాను. కాగా ఈ అధ్యాయాన్ని పురుషులు కూడా చదివితే స్త్రీల పట్ల వారికి ఉన్న అవగాహన పెరుగుతుంది. స్త్రీలు ఎందుకు అడగరు? సమర్థనని తాము అడగాల్సిన అవసరం లేదని స్త్రీలు తప్పుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలు సహజంగా ఇతరుల అవసరాలను గ్రహిస్తూ ఉంటారు. వాళ్ళకి వీలైనంత ఇస్తుంటారు. పురుషులు అదే విధంగా ప్రవర్తించాలని వాళ్ళు ఆశిస్తారు. ఒక స్త్రీ ప్రేమలో పడ్డప్పుడు ఆమె స్వాభావికంగానే మరింత ప్రేమని అందిస్తుంది. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఆమె తన సమర్థన తెలపటానికి దారులు వెతుక్కుంటుంది. ఎవరినైనా ఎంతగా ఆమె ప్రేమిస్తుందో అంతగా అతన్ని సమర్థిస్తూ ఉంటుంది. శుక్రగ్రహ వాసుల్లో ప్రతి ఒక్కరూ స్వసిద్ధంగా తమ సహకారాన్ని అందిస్తుంటారు. అందుకే దాన్ని అడగాల్సిన పని లేదు. నిజానికి అడిగే అవసరం లేని మూలంగానే వాళ్ళు ఒకరిపై ఒకరు ప్రేమను కనబరుస్తూ ఉంటారు. శుక్రగ్రహం మీద వారి నినాదం ఎన్నడూ అడగనక్కర్లేనిదే ప్రేమ. ఇదే ఆమె ప్రమాణ అంశం అవటం వలన ఆమె తన భాగస్వామి తనని ప్రేమిస్తున్నాడని ఊహించుకుంటుంది. అతను తనని సమర్థిస్తాడని, అడగాల్సిన అవసరం తనకు లేదని అనుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఆమె అతన్ని కోరదు. అతను తనను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని పరీక్షించటం కోసం అడగదు. పరీక్షల్లో నెగ్గటం కోసం అతను తన అవసరాలను ఊహించుకుని తాను అడగని సహకారం అందించాలని ఆమె ఆశిస్తుంది. ఈ ధోరణి పురుషులతో బాంధవ్యాలు ఏర్పరచుకోవడంలో పనిచేయదు. పురుషులు కుజగ్రహవాసులు. కుజగ్రహం మీద మీకు సహకారం కావాలి అనుకుంటే మీరు దానిని అర్థించవలసిందే. స్వసిద్ధంగా తమ మద్దతు అందించాలన్న ప్రేరణని పురుషులు పొందరు. వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. ఇది అయోమయానికి గురి చేస్తుంది. ఎందుకంటే మీరు ఒక పురుషుడిని సరైన పద్ధతిలో సహకారాన్ని కోరకపోతే అతను ఆ పనికి పూనుకోడు. మీరు అసలు అడగకపోతే మీకు అది దొరకకపోనే పోవచ్చు. బాంధవ్యానికి మొదట్లో తాను కోరుకున్న సమర్థన ఒక స్త్రీకి దొరికినప్పుడు అతను దాన్ని ఇవ్వకపోవడానికి కారణం తనకి ఇవ్వడానికి అతని దగ్గర ఏమీ లేదని ఆమె అనుకుంటుంది. ఎంతో ఓర్పుతో, ప్రేమతో ఆమె అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. నేడో రేపో అతను దారిలోకి వస్తాడని ఆశిస్తుంది. అయితే అతను మాత్రం ఆమెకు తగినంత తాను ఇస్తున్నాననే అనుకుంటాడు. ఎందుకంటే ఆమె తనకి ఇవ్వటం మానటం లేదు కనుక. బదులుగా అతను ఇవ్వాలని ఆమె ఆశిస్తుందని అతను అర్థం చేసుకోడు. తనకి ఇంకా కావాలని ఆమె అనుకుంటే తనకి ఇవ్వటం ఆమె ఆపేయాలని అతను అనుకుంటాడు. కానీ ఆమె శుక్రగ్రహవాసి అవ్వటం వలన ఆమె ఇంకా కోరుకోవటమే కాక అతను తాను అడగకుండానే తనకి సహకారాన్ని అందించాలని ఆశిస్తుంది. కానీ ఆమెకి తన మద్దతు కావాలి అంటే ఆమె అడగాలని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె సహకారాన్ని అడగకపోతే తాను తగినంత ఇస్తున్నట్లు అతను భావిస్తాడు. చివరకు ఆమె అతని సహకారాన్ని అడగవచ్చు. కానీ ఆసరికల్లా ఆమె అతనికి ఎంతో ఇచ్చింది. తాను స్వాధికారంతో అడుగుతున్నానని ఆమె భావిస్తుంది. ఆమెలో కోపం చోటు చేసుకుంటుంది. కొంతమంది స్త్రీలకి తామే పురుషులని అడగాల్సి రావటం కోపాన్ని కలుగజేస్తుంది. తీరా వాళ్ళు అడిగినప్పుడు అతడు అంగీకరించి సమర్థన తెలిపినా ఒక స్త్రీకి తాను దానిని అడగవలసి వచ్చినందుకు కోపం కలగవచ్చు. నేను అడగాల్సి వచ్చిందంటే అతగాడు చేసింది లెక్కలోకి రాదు అని ఆమె భావిస్తుంది. కోరికలకు, కోపాలకు పురుషులు సరిగ్గా స్పందించలేరు. ఒక పురుషునికి సహకారాన్ని అందివ్వాలని ఇష్టపడినా ఆమె దబాయించి అడిగితే, కోపం చూపిస్తే అతను తిరస్కారం చూపవచ్చు. ఆమె తన కోరికను స్వాధికారంతో అడిగినప్పుడు అది తీరే అవకాశం తక్కువ. ఆమె ఇంకా ఎక్కువ తన నుంచి ఆశిస్తుందని తెలిసినప్పుడు అనేక సమయాల్లో అతను ఆమెకి తక్కువే ఇస్తాడు. ఈ మాదిరి అనుభవాలు ఏమీ ఎరుగని స్త్రీలకు పురుషులతో బాంధవ్యాలు కష్టతరం చేస్తాయి. ఈ సమస్యని అధిగమించటం అసాధ్యం అనిపించినా దానిని పరిష్కరించవచ్చు. పురుషులు కుజగ్రహవాసులన్న విషయాన్ని గుర్తించుకుని మీరు కావాల్సిన దాన్ని అడిగే నూతన విధానాలని నేర్చుకోవచ్చు. ఈ సెమినార్లో అడిగే కళలో కొన్ని వేల మంది స్త్రీలకి శిక్షణ ఇచ్చాను. వాళ్ళు ఎన్నోసార్లు విజయం సాధించారు. ఈ అధ్యాయంలో మనం అడగటం ఎలాగో, అడిగింది పొందటం ఎలాగో అన్వేషిద్దాం. అది 3 అంశాలతో ముడిపడి ఉంది. నెంబర్ 1, అప్పటికే మీకు దొరికిన దాన్ని సరిగ్గా అడగటం ఎలాగో సాధన చేయండి. నెంబర్ 2, అతను వీల్లేదు అని అంటాడని మీకు తెలిసినప్పటికీ అతని తిరస్కారాన్ని మీరు అంగీకరించినప్పటికీ మరింత ఎక్కువ అడగటాన్ని అభ్యసించండి. నెంబర్ 3,
నొక్కి వక్కానిస్తూ అడగడాన్ని అలవాటు చేసుకోండి. స్టెప్ 1, అప్పటికే మీకు దొరికిన దాన్ని సరిగ్గా అడగటం. మీ బాంధవ్యాలలో ఎక్కువగా ఎలా పొందాలో నేర్చుకోవటంలో మొదటి మెట్టు మీకు అప్పటికే దొరుకున్న దాన్ని అడగటం అభ్యాసం చేయటం. మీ భాగస్వామి మీకోసం అప్పటికే చేస్తున్న దాన్ని తెలుసుకోండి. ముఖ్యంగా పెట్టెలు మోయటం, పాడైనవి బాగు చేయటం, ఇంటిని శుభ్రం చేయటం, ఫోన్ కాల్స్ చేయటం లాంటి చిన్న పనులు. ఈ దశలో ముఖ్యమైన భాగం అప్పటికే అతను చేస్తున్న చిన్న చిన్న పనులని చెయ్యమని అడగటం. అతను తప్పక అవి చేస్తాడని నమ్మకపోవటం. అప్పుడు ఆ పనులు అతను పూర్తి చేసినప్పుడు అతన్ని ప్రశంసించండి. అడగకుండా అతను మీకోసం ఏదో చేస్తాడన్న విషయం తాత్కాలికంగా మర్చిపోండి. మొదటి మెట్టులో ముఖ్యమైన మరో అంశం అలవాటు పడి అతను చేస్తున్న దానికన్నా అధికంగా చెయ్యమని అడగకపోవటం. సాధారణంగా అతను చేసే చిన్న చిన్న పనులని అడగటం మీదే మీ దృష్టి ఉంచండి. అతను మీరు డిమాండ్ చేసినట్లు అనిపించుకోకూడదు. మీరు మామూలుగా అడగటానికి అతను అలవాటు పడనీయండి. దబాయించి మీరు అడుగుతున్నట్లు అతనికి అనిపిస్తే మీ కోరికను మీరు ఎన్ని మంచి మాటల్లో పెట్టినప్పటికీ తాను మీకు తగినంత ఇవ్వటం లేదని మీరు అనుకుంటున్నట్లు భావిస్తాడు. తనని మీరు మెచ్చుకోవటం లేదని అనుకుంటాడు. తాను అప్పటి వరకు ఇస్తున్న దానికి మీరు మెచ్చుకోనంత కాలం అతను మీకు తక్కువే ఇవ్వడానికి ఇష్టపడతాడు. వెంటనే వీల్లేదు అని మీ కోరికలకు అతని జవాబు ఇవ్వటానికి కారణం మీరు లేదా అతని తల్లి కావచ్చు. మొదటి మెట్టులో మీరు అతన్ని మీ కోరికలకు సానుకూలంగా స్పందించేలా చేస్తారు. తనను యాదాలాపంగా తీసుకోవటం లేదని, తను ఆమెను సంతృప్తి పరుస్తున్నానని, తనకి ప్రశంస లభిస్తుందని అతను క్రమేపీ అర్థం చేసుకున్న తర్వాత అతను మీ కోరికలకు సానుకూలంగా స్పందించడానికి ఇష్టపడతాడు. అప్పుడు అతను అనుకోకుండానే తన మద్దతు తెలుపుతాడు. అయితే మొదట్లోనే ఇది సంభవిస్తుందని ఆశించకూడదు. దీన్ని మరోలా ప్రారంభించవచ్చు. అతను అంతవరకు ఇచ్చిన దాని గురించి అడగవచ్చు. అయితే సరైన పద్ధతిలో అతన్ని ఏదైనా అడగాలి. పురుషుని ప్రేరణ కలిగించేందుకు కొన్ని మార్గాలు. కుజగ్రహవాసులని సహకారం సరిగ్గా కోరడానికి 5 నియమాలు గుర్తుంచుకోవాలి. వాటిని సరిగ్గా గమనించకపోతే అతని మద్దతు మీకు దొరకదు. అవి ఏమిటంటే సరైన సమయం, దబాయించి అడగని ధోరణి, క్లుప్తత పాటించడం, నేరుగా అడగటం, సరైన పదాలను వాడటం. వాటిని మరింత వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 1, సరైన సమయం. అతను దేన్నైతే చేద్దామని అనుకుంటాడో దాన్నే మీరు అడగకుండా జాగ్రత్త పడండి. ఉదాహరణకి అతను చెత్తను పారివేయాలన్న సన్నాహంలో ఉన్నప్పుడు కాస్త ఈ చెత్త బయట పారేవు అని అనకండి. తానేం చెయ్యాలో మీరు చెబుతున్నారని అతను అనుకుంటాడు. తగిన సమయాన్ని ఎంచుకోవటం ముఖ్యం. అంతేకాదు అతను మరో దానిపై దృష్టి నిలిపి ఉన్నప్పుడు మీరు అడిగిన దానికి వెంటనే స్పందిస్తాడని అనుకోకండి. నెంబర్ 2, దబాయింపు కాని ధోరణి. గుర్తుంచుకోండి, అడగటానికి సాధికారంగా అడగటానికి మధ్య ఎంతో తేడా ఉంది. దబాయిస్తూ అడిగే ధోరణిని మీరు కనబరిచినప్పుడు మీరు మీ మాటలని ఎంత జాగ్రత్తగా పొందుపరిచినప్పటికీ, తాను మీకోసం ఎంతో చేసినప్పటికీ మీరు తనను గుర్తించడం లేదన్న బాధలో మీతో వీలు కాదు అని అనవచ్చు. నెంబర్ 3, క్లుప్తంగా మాట్లాడండి. అతను మీకు ఎందుకు సాయపడాలో చెబుతూ ఒక చాంతాడు కారణాల జాబితాను వల్లించవద్దు. తనను ఒప్పించాలని అతను అనుకోవటం లేదని మీరు భావించండి. అతనికి మీరు ఎంత వివరిస్తే అంతగా అడ్డుకుంటాడు. మీ కోరికను సమర్థించుకుంటూ వివరణలు ఇస్తూ పోతుంటే తాను మీకు సహకరిస్తున్నా మీరు తనని నమ్మటం లేదని అతను అపార్థం చేసుకుంటాడు. మీకు మద్దతు తెలిపే స్వేచ్ఛను తనకి ఇవ్వటం లేదని, తనని మీరు వాడుకోవాలని చూస్తున్నారని అనుకుంటాడు. కలత చెందిన ఒక స్త్రీ తాను ఎందుకు చింతించకూడదో వివరిస్తూ చెప్పే కారణాలను వినాలని అనుకోదు. అలాగే ఒక పురుషుడు కూడా తాను ఆమె కోరికను ఎందుకు మన్నించాలో చెబుతూ ఇచ్చే విశదీకరణలను వినాలనుకోడు. స్త్రీలు తమ అవసరాలను సమర్థించుకుంటూ ఎన్నో కారణాలను పొరపాటును చెప్తుంటారు. తమ కోరిక న్యాయమైనదని అతన్ని ఒప్పించడానికి అవి తోడ్పడతాయని ఆమె అనుకుంటుంది. ఒక పురుషునికి మాత్రం అందుకే మీరు ఈ పని చేయాలి అన్న మాటలు వినిపిస్తాయి. జాబితా పెద్దదైన కొద్దీ మిమ్మల్ని సమర్థించుకోవటానికి అతని అభ్యంతరాలు పెరుగుతూ పోతుంటాయి. ఒకవేళ అతను ఎందుకు అని అడిగితే మీరు మీ కారణాలని అతనికి తెలియపరచవచ్చు. కానీ అప్పుడు కూడా క్లుప్తంగా పాటించండి. తనకి వీలైతే అతను చేస్తాడని అతన్ని నమ్మండి. నెంబర్ 4, నేరుగా మాట్లాడండి. స్త్రీలు తరచూ తాము మద్దతు కోరుతున్నామని అలా చేయనప్పటికీ అనుకుంటూ ఉంటారు. సహకారాన్ని కావాల్సినప్పుడు ఒక స్త్రీ సమస్యని ముందుంచవచ్చు, కానీ అతని సాయాన్ని నేరుగా కోరదు. అతనే తనకి మద్దతు తెలపాలని చూస్తూ దాన్ని అడగటాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. నేరుగా కోరని కోరికని సూచించవచ్చు, కానీ అది ప్రత్యక్షంగా అడిగినట్లు కాదు. ఇలా పరోక్షంలో కోరుకోవడాన్ని పురుషుడు మరోలా అర్థం చేసుకుంటాడు. తాను చేసిన దాన్ని గుర్తించటం లేదని, తనని మెచ్చుకోవటం లేదని భావిస్తాడు. అప్పుడప్పుడు పరోక్షంగా ప్రతిపాదనలు చేయటం సబబే, కానీ మళ్లీ మళ్లీ అలా చేయటం వల్ల ఒక పురుషుడు తన సహకారాన్ని అందించడానికి అడ్డు చెప్తాడు.
నెంబర్ 5, సరైన పదజాలాన్ని వాడండి. సహకారాన్ని అర్థించేటప్పుడు తెలుసుకోవటానికి ప్రశ్నించినట్లు దబాయింపు ధోరణిలో కాకుండా సున్నితమైన మీ కోరికని వెలిబుచ్చండి. పరోక్షంగా కోరటం వల్ల ప్రయోజనం ఉండదు. అప్పుడప్పుడు అలా అడిగినప్పుడు వాటిని గుర్తించుకోరు. అలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని అదే పనిగా అన్నప్పుడు అవి మగవారికి కోపం కలిగిస్తాయి. స్త్రీలు సహకారాన్ని కోరాలి అని నేను సలహా ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు గాబరా పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు తమ భాగస్వాములు తమ పైన ఇలా వ్యాఖ్యానించారు. నాకు ప్రశంస కావాలి. నెంబర్ 5, ఇది మీరే చెయ్యాలి అని అన్నప్పుడు నాకు కోపం వస్తుంది. ఆమెది కోరిక కాదు, దబాయింపు. నెంబర్ 6, ఎంచుకునే అవకాశాన్ని ఆమె నాకు ఇచ్చినప్పుడు నేను ఆమెకు సాయపడతాను. నెంబర్ 7, గత వారం మా ఆవిడ ఇవాళ ఈ పూల మొక్కలు నాటుతారు కదూ అని నాతో అంది. నేను సరే అన్నాను. ఆ రాత్రి మొక్కలు నాటారా అని అడిగినప్పుడు లేదు అన్నాను. రేపు చెయ్యండి అని ఆమె అన్నప్పుడు మళ్ళీ సరే అని అన్నాను. ఆ వారం అంతా అలాగే గడిచిపోయింది. మొక్కలు నాటడం మాత్రం అవ్వలేదు. రేపు ఈ పూల మొక్కలు నాటలు ప్లీజ్ అని ఆమె నన్ను అడిగి ఉంటే బాగుందని అనుకుంటున్నాను. వీలవుతుందా వీలవదా అని నాకు ఆలోచించడానికి టైం ఉండేది. అలా ఆలోచించి అలాగే చేస్తాను అని మాట ఇచ్చి ఉంటే నేను ఆ పని పూర్తి చేసి ఉండేవాడిని. నెంబర్ 8, అవును నేను చేయగలను, నా వలన అవుతుంది అని నేను అంటే దాని అర్థం నేను తప్పక దాన్ని చేస్తాను అని కాదు. అది చేయగల సామర్థ్యం నాకుంది అని ఒప్పుకోవటమే అది. దాన్ని నేను చేస్తానని వాగ్దానం ఇవ్వటం లేదు. నెంబర్ 9, 5 అక్కా చెల్లెల మధ్య పెరిగాను. పెళ్ళయింది. నాకు 3 అమ్మాయిలు. నా భార్య చెత్త డబ్బాలు బయట పెట్టగలరా అని నన్ను అడిగినప్పుడు నేను జవాబు చెప్పను. ఎందుకు పెట్టరు అని ఆమె నన్ను ప్రశ్నిస్తుంది. నాకే తెలీదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చెత్త డబ్బాను బయట పెట్టరు ప్లీజ్ అని నన్ను ఆమె అడిగి ఉండాల్సింది. నెంబర్ 10, చెయ్యగలరా అని నాకు వినిపించినప్పుడు ఆ ప్రశ్నను పట్టించుకోను. కానీ నా కోసం చెయ్యరు ప్లీజ్ అని అన్నప్పుడు తప్పకుండా నేను సాయపడతాను అని అనాలనిపిస్తుంది. అంతా మనం అడిగే విధానంలో ఉంది. నెంబర్ 11, మీ వల్ల అవుతుందా అని అడిగినప్పుడు నేను అవును అనే సమాధానం ఇస్తాను. కానీ లోపల అలా అడిగే పద్ధతిని అసహించుకుంటాను. నా వల్ల కాదు అని జవాబిస్తే ఆమె గొగ్గోలు పెడుతుంది. అలా అని ఆమె చెప్పింది చేయలేను. మీరు చేస్తారు కదా ప్లీజ్ అన్నప్పుడు నన్ను ఆమె బలవంతం చేయటం లేదని అనిపిస్తుంది. చెయ్యడమా మానటమా అనే విషయాల్లో ఎంపిక చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు నాకు చేస్తాను అని చెప్పాలనిపిస్తుంది. నెంబర్ 12, ఒక స్త్రీని నన్ను మీరు నా కోసం ఇది చేసి పెట్టరు అని అడిగినప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది. నేను చేసే పనికి మెచ్చుకోలు దొరుకుతుంది అని తెలిసి ఆనందంగా ఒప్పుకుంటాను. నెంబర్ 13, మీరు దయచేసి అని నాకు వినిపించినప్పుడు నేను ఆ పని చేయగలనని నమ్మకం చూపుతున్నానని అనిపిస్తుంది. చేయగలరా అని ఆమె అడిగినప్పుడు ఆమె ప్రశ్న వెనుక ఆమె అడిగే తీరు కనిపిస్తుంది. పరోక్షంగా అడగటంలో నా పట్ల పూర్తి నమ్మకం లేదని అనిపిస్తుంది. నెంబర్ 14, ఒక స్త్రీ మీరు చేసి పెట్టరు ప్లీజ్ అని కోరినప్పుడు ఆమె బలహీనతని అర్థం చేసుకోగలను. ఆమె అవసరాలని గుర్తించగలను. ఆమె కోరికని తిరస్కరించగలను. నెంబర్ 15, వ్యక్తిగతంగా ఒక కోరికను ఆమె వెలిబుచ్చినప్పుడు నాకు ఆమె కోరిక తీర్చాలని ఉంటుంది. అదే పరోక్షంగా ఏదైనా తెలియపరిచినప్పుడు నాకు వీలైతే చేస్తాను. వేరే మరేదైనా పని లేకపోతేనే దాని విషయం పట్టించుకుంటాను. నెంబర్ 16, ఒక స్త్రీ నా కోసం ఓ సాయం చేయగలరా అన్నప్పుడు ఆమెలోని ఉదాసీనత కనిపిస్తుంది నాకు. అది ఆమె దయచేసి ఈ సహాయం నా కోసం చేస్తారు కదూ అన్నప్పుడు తప్పక చేస్తాను అని అనాలనిపిస్తుంది. నెంబర్ 17, ఒక స్త్రీ నా కోసం ఇది చెయ్యరు అని అడిగినప్పుడు నిజాయితీగా చేయలేను అని జవాబు ఇవ్వాలనిపిస్తుంది. నాలోని బద్దకస్తుడు బయటికి వస్తాడు. కానీ దయచేసి చేస్తారు కదూ అని అడిగినప్పుడు ఆమెకి ఎలా సాయపడాలా అని ఆలోచిస్తాను. మాట్లాడే పద్ధతిలోని తేడాలు స్త్రీలు గుర్తించడానికి ఒక ఉదాహరణగా ప్రేమ కథా సన్నివేశాన్ని ఊహించండి. ఒక పురుషుడు ఒక స్త్రీకి వివాహ ప్రతిపాదన చేస్తున్నాడు. ఆకాశంలోని చందమామల అతని హృదయం నిండుగా ఉంది. ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని ఆమె చేతులను అందుకుంటాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నన్ను పెళ్లి చేసుకోవటం వీలవుతుందా అని అడుగుతాడు. తక్షణం ఆ ప్రేమ వ్యవహారం ముగుస్తుంది. ఆ క్షణంలో అతని మాటల్లో అభద్రత, ఆత్మన్యూన్యతాభావం కనిపిస్తాయి. దానికి బదులు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగాలి అతను. ఆ మాటల్లో అతని ఆత్మవిశ్వాసం తొంగి చూస్తుంది. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ కూడా తన కోరికను సరైన మాటల్లో తెలియజేయాలని కోరుకుంటాడు. ఒక సెమినార్లో ఒక స్త్రీ శుక్రగ్రహవాసుల పద్ధతిని వివరించింది. మనం చెప్పే పద్ధతుల్లో అనేక రకాలుంటాయని, అవసరాన్ని బట్టి సరైనది ఎంపిక చేసుకోవాలని అంది. లేదు నేనా పని చెయ్యలేను అన్న వాక్యానికి లేదు నేనా పని చెయ్యను అనే మాటకి చాలా తేడా ఉంది. నేను ఆ పని చెయ్యను అనేది వ్యక్తిగతమైన తిరస్కారం. అతను కానీ నేను ఆ పని చేయలేదు అని అంటే అది నా మీద ఆక్షేపణకి సంకేతం కాదు. దాని అర్థం కేవలం ఆ పని అతని వల్ల కాదని. అడగటంలో కొన్ని సామాన్యమైన పొరపాట్లు. అడగటం ఎలాగో నేర్చుకోవటంలో అతి కష్టమైన అంశం అడిగే పద్ధతిని గుర్తించుకోవటం. ఒక పురుషుని సహకారం ఎలా కోరాలి? నెంబర్ 1,
నేరుగా అడగండి. నెంబర్ 2, క్లుప్తంగా మాట్లాడండి. నెంబర్ 3, మీరు చేస్తారు కదా ప్లీజ్ లాంటి పదాలు వాడండి. పరోక్షంగా అనకండి, మరీ ఎక్కువ మాట్లాడకండి. కొన్ని ఉదాహరణలను చూడండి. చెత్త డబ్బా ఖాళీ చేసి పెట్టరు అనండి. అలా కాకుండా వంటిల్లు గలీజ్గా ఉంది, నిజంగా కంపు కొడుతుంది, చెత్త పారేయడానికి డబ్బాలో చూడలేదు, దాన్ని ఖాళీ చేయాలి, అది మీ వలన అవుతుందా అని అనొద్దు. ఈ టేబుల్ ని పక్కకి జరపాలి, కాస్త సాయపడతారు అనాలి. కానీ ఈ టేబుల్ ని జరపడం నా వల్ల కాదు, ఇవాళ రాత్రి పార్టీ ఉంది, దానికి ముందే అంత సర్దాలి, మీరు నాకు సాయం చేయాలి అనకూడదు. దీన్ని నా కోసం పక్కన పెట్టరు అనాలి, అంతేగాని దీన్ని పక్కన పెట్టడం నా వల్ల కాదు అనకూడదు. కారులో ఉన్న చిల్లర సామాను తీసుకొస్తారు కదా ప్లీజ్ అని అనాలి. కానీ కారులో నా సంచీలను వదిలేశాను, అందులో దుకాణంలో కొన్న సామాను ఉంది, కొన్ని వంటకి పనికి వచ్చే ఉన్నాయి, ఇవాళ రాత్రి వంటకి అవి కావాలి, మీరు వెళ్ళి దాన్ని తెచ్చిపెట్టండి అనకూడదు. ఇవాళ జోని డాక్టర్ చూపించరు అని అనాలి. కానీ జోకి ట్రీట్మెంట్ అవసరం, మీరు దాన్ని నేవేడ్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వెళ్తారు కదా అనకూడదు. రాత్రి డిన్నర్ కి మమ్మల్ని తీసుకెళ్లరు అని అడగాలి. కానీ బాగా అలసిపోయాను, రాత్రికి వంట చేయలేను, మనం బయట తిని ఎంతో కాలం అయింది, మీరు బయట తిందామని అనుకుంటున్నారా అని అనకూడదు. ఈసరికి మీరే గ్రహించి ఉంటారు, కుజగ్రహవాసులను అడిగే పద్ధతి ఇది కాదు, వాళ్ళు మరోలా అర్థం చేసుకుంటారు. వాళ్ళ సహకారాన్ని అందించేటప్పుడు మీ మాటల్లో చిన్న చిన్న మార్పులు అవసరం అవుతాయి. వాళ్ళని ఏదైనా అడిగే ముందు 1-2 సార్లు ఎలా అనాలో మననం చేసుకోండి. మీరు చేసి పెట్టరు ప్లీజ్, మీరేమీ అనుకోరు కదా అనే పదాలను వాళ్ళని ఏదైనా అడిగేటప్పుడు వాడండి. స్టెప్ 1తో మొదలు పెట్టండి. ఎన్నిసార్లు అతని సాయం అడగటం లేదో గుర్తించండి. అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలా అడుగుతున్నారో గమనించండి. ఆ అవగాహనతో అప్పటికే అతను అందిస్తున్న సాయాన్ని ఎలా అడగాలో సాధన చేయండి. క్లుప్తంగా నేరుగా అడగాలని గుర్తించుకోండి. తర్వాత అతను చేస్తున్న దానిగా అభినందించండి, మీ కృతజ్ఞతలు తెలపండి. సహకారాన్ని అందించేటప్పుడు సామాన్యంగా మనసులో తలెత్తే ప్రశ్నలు. స్టెప్ 1 కొంచెం కష్టమే. ఇవిగో తరచూ వేసుకునే ప్రశ్నలు స్త్రీలకున్న అభ్యంతరాలు, అడ్డంకులు తెలుపుతాయి. ఇవి. ఫస్ట్ క్వశ్చన్, అతను నన్ను అడగాలని నేను అనుకున్నప్పుడు నేనెందుకు అతన్ని అడగాలి అని స్త్రీ భావించవచ్చు. దానికి సమాధానం, గుర్తించుకోండి, పురుషులు కుజగ్రహం నుంచి వచ్చారు, వాళ్ళ తీరే వేరు. అది తెలుసుకుని వాళ్ళ భిన్నాభిప్రాయాలను అంగీకరిస్తే మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. అలా కాకుండా అతన్ని మార్చాలని మీరు అనుకుంటే అతను మొండిగా నిరోధిస్తాడు. మీకు కావాల్సింది అడగటం శుక్రగ్రహవాసిగా మీకు అలవాటైపోయింది. మీ స్వభావాన్ని వదులుకోకుండానే మీరు అడగవచ్చు. తనని మీరు ప్రేమిస్తున్నారని, ప్రశంసిస్తున్నారని భావించినప్పుడు అతను మీరు అడగకపోయినా తన సహకారాన్ని అందజేస్తాడు. అది తర్వాతి దశలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఒక స్త్రీ నేను అతని కోసం ఎంతో చేస్తున్నప్పుడు అతను చేస్తున్న దానికి నేను ఎందుకు పొగడాలి అని అనుకోవచ్చు. దానికి సమాధానం, తమకి ప్రశంస లభించటం లేదని భావించినప్పుడు కుజగ్రహవాసులు తక్కువగా ఇస్తుంటారు. ఒక పురుషుడు ఎక్కువగా ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు అతడు మరింత ప్రశంసను కోరుకుంటాడు. మెచ్చుకోలు పురుషులకి ప్రేరేపణని అందిస్తుంది. మీరు అప్పటికే అతని కోసం చాలా చేస్తుంటే అతన్ని ఇంకా మెచ్చుకోవటం మీకు కష్టం అవుతుంది. అతని కోసం చేయటం తగ్గించుకోండి. అప్పుడు అతన్ని పొగడటం వీలవుతుంది. ఈ చిన్న మార్పుతో మీరు అతన్ని ఎంతో ప్రేమిస్తున్నారని భావనని అతనికి కలగజేస్తారు. మీరు కోరుకుంటున్న సహకారాన్ని అతని నుంచి పొందగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 3, నేను అతని సహకారాన్ని అడిగినప్పుడు తనేదో నన్ను ఉద్ధరిస్తున్నాడని అతను అనుకుంటాడు అని ఆమె భావించవచ్చు. దానికి సమాధానం, నిజానికి అతను అలాగే అనుకోవాలి. ప్రేమని కానుకగా ఇవ్వటం అంటే అది ఒక అనుగ్రహం లాంటిది. అతను మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడని అనుకున్నప్పుడు దానిని అతను తన హృదయంలోంచి ఇస్తున్నాడన్నమాట. అతను కుజగ్రహవాసి అన్న విషయం గుర్తించుకోండి. మీరు గుర్తించుకున్నట్లు తాను చేసింది జ్ఞాపకం ఉంచుకోడు. తప్పనిసరిగా తాను మీకు సాయపడాలని మీరు అతనితో అంటున్నట్లు అతను భావిస్తే అతని హృదయ ద్వారం మూసుకుపోతుంది. మీకు పూర్తిగా సాయపడటానికి ముందుకు రాడు. క్వశ్చన్ నెంబర్ 4, అతను నన్ను ప్రేమిస్తుంటే అతనే నాకు మద్దతు తెలపాలి, నేను అడగాల్సిన అవసరం లేదు అని ఒక స్త్రీ భావించవచ్చు. దానికి సమాధానం, పురుషులు కుజగ్రహవాసులు, వాళ్ళు భిన్నంగా ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. తమని అడగాలని పురుషులు ఎదురు చూస్తూ ఉంటారు. అతను తనను ప్రేమిస్తున్నప్పుడు అతని సహకారాన్ని అందించాలని అనుకునే బదులు మరోలా ఆలోచించండి. అతను శుక్రగ్రహవాసి అయ్యుంటే తన సాయాన్ని తాను ఇచ్చేవాడు, కానీ అతను కాదు. అతను ఒక కుజగ్రహవాసి. ఈ తేడాను గుర్తిస్తే అతను మీకు మరింతగా తోడ్పడేవాడు. క్రమేపీ తన సహకారాన్ని అందించడం ప్రారంభించేవాడు. క్వశ్చన్ నెంబర్ 5, ఒక స్త్రీ అనుకోవచ్చు, నేను ఏదైనా కావాలని అతన్ని అడిగితే తాను ఇస్తున్నంతగా నేను అతనికి ఏమి ఇవ్వటం లేదని అతను భావిస్తాడు. నా కోసం మరింక చేయాల్సిందేమీ లేదని అనుకుంటున్నాడేమోనని నా భయం. దానికి సమాధానం, తన భాగస్వామి తనని ఏదో అడుగుతుందని అనిపించినప్పుడు అలా అడగటానికి సరైన కారణాలు ఉన్నాయని అతను నమ్ముతాడు. అతను తన కోరికని ఎందుకు తీర్చాలో కారణాలు ఆమె ఇచ్చినప్పుడు అతను ఇబ్బంది పడతాడు. తాను చేయక తప్పదని ఆమె భావిస్తుందని అభిప్రాయపడతాడు.
తాను ఎందుకు చేయాలి అని అతనే అడిగితే అది వేరే విషయం. అప్పుడు మీరు కారణాలను వివరించవచ్చు. అయితే అప్పుడు కూడా క్లుప్తంగా మాట్లాడండి. 1-2 కారణాలనే ఇవ్వండి. అతనికి ఇంకా సమాచారం కావాల్సి వస్తే అతన్నే మిమ్మల్ని అడుగుతాడు. క్వశ్చన్ నంబర్ 6. తాను అతని సహకారాన్ని అడిగేటప్పుడు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఒక స్త్రీ భయపడుతూ ఉంటుంది. అతని సహాయం నాకు ఎందుకు కావాలో వివరంగా చెప్పాలని నాకు ఉంటుంది. నేనేదో అతన్ని బలవంత పెడుతున్నట్లు అతనికి అనిపించకూడదు. దానికి సమాధానం, ఒక పురుషుడు తన భాగస్వామి కోరికను విన్నప్పుడు దానిని కోరటానికి ఆమెకు సరైన కారణాలు ఉన్నాయని అతను నమ్ముతాడు. అదే ఒకవేళ ఆమె తన కోరికను ఎందుకు మన్నించాలో చెప్పటానికి లెక్కలేని కారణాలను ఇచ్చినప్పుడు వాటిని తోసిపుచ్చడం తనకు వీలు కాదన్న ఇబ్బందికి అతను గురవుతాడు. వీలవదని అతను చెప్పలేకపోయినప్పుడు ఆమె తనను వాడుకుంటుందని, ఆమె చెప్పిన ఏ పనైనా తాను చేస్తానన్న భరోసాతో ఆమె ఉంటుందని అతను భావిస్తాడు. అందుకే అతని నుంచి సహాయానికి బదులు బహుమతిని ఆశించడం బాగుంటుంది. తనకి అర్థం కాకపోతే మరింత తెలుసుకోవాలని ఉంటే అతనే కారణాలను అడుగుతాడు. అప్పుడు మీరు వివరంగా కారణాలను చెబితే తప్పులేదు. అయితే అతను కారణాలను అడిగినప్పుడు కూడా మీరు అతిగా మాట్లాడకుండా జాగ్రత్త వహించండి. వీలైతే 1 లేదా 2 కారణాలు చెప్పి ఊరుకోండి. తనకి మరింత సమాచారం కావాలని అనుకుంటే అతనే మిమ్మల్ని అడుగుతాడు. స్టెప్ 2. ఎక్కువ అడగటం ఎలాగో అభ్యసించండి. అతను నో చెప్తాడని మీకు అనిపించినప్పటికీ అతన్ని మరింత అడగటానికి ముందు అప్పటికే అతను మీకోసం చేస్తున్న దానిని గుర్తించి మెచ్చుకోండి. అప్పుడు అతను తాను మీ ప్రేమను పొందుతున్నానని భావిస్తాడు. మీ ప్రేమ కోసం తాను మారవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. మీకోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతాడు. మరి ఇంకేమీ అడగకుండా తన మద్దతుని మీరు అడగటం వినటం అలవాటైనప్పుడు అతను మీ ప్రేమను పొందుతున్నానన్న అనుభూతికి లోనవుతాడు. ఆ సమయంలో అతను మిమ్మల్ని సమర్థించడానికి ఇష్టపడతాడు. అప్పుడు అతన్ని ఏ విధంగానూ నొప్పించకుండా మీరు మరింత అడిగే సాహసం చేయవచ్చు. ఈ ప్రక్రియలో 2వ మెట్టు తాను నో చెప్పే స్వాతంత్రం అతనికి ఉందని, అయినా తాను అతన్ని ప్రేమిస్తుందని అతను గ్రహించేలా చేయటం. పురుషులకి తాము నో చెప్పే స్వేచ్ఛ ఉందని అనిపించినప్పుడు వాళ్ళు ఎస్ చెప్పడానికి ఇష్టపడతారు. స్త్రీలు అడగటం ఎలాగో, కాదు అనే సమాధానాన్ని తీసుకోవటం ఎలాగో తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. స్త్రీలు స్వాభావికంగా తమ భాగస్వామి తమ కోరికలకి ఎలా స్పందిస్తాడో ముందుగా గ్రహించగలరు. అతను తమ కోరికకు అడ్డు తగులుతాడని అనిపించినప్పుడు ఆ కోరికను కోరరు. అప్పుడు అతను నిరాశ చెందుతాడు. ఆమె మనసులో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. 2వ మెట్టులో అన్ని రకాల పరిస్థితుల్లో సహాయాన్ని ఎలా కోరాలో ప్రాక్టీస్ చేయండి. అతను వీల్లేదు అని అంటాడని తెలిసినప్పటికీ అతని సహకారాన్ని అర్థించండి. ఉదాహరణకి తన భర్త టీవీలో వార్తలు వినడంలో నిమగ్నమై ఉన్నప్పుడు అతని భార్య కొట్టుకు వెళ్లి రాత్రి వంటకి కావాల్సిన సామాన్లు తెచ్చి పెడతారా అని అడుగుతుందని అనుకోండి. అతను నో చెప్తాడని ఆమెకు తెలుసు. దానికి సిద్ధపడే ఉంటుంది. బహుశా అతను ఆశ్చర్యపోవచ్చు. అంతకు ముందెప్పుడు ఆమె అలాంటి కోరికతో అతనికి అడ్డు తగలేదు. ముఖ్యమైన వార్తలు వింటున్నాను, ఆ పని నువ్వే చేయకూడదు అని జవాబు ఇవ్వవచ్చు. అవును, చెయ్యొచ్చు, కానీ ఎప్పుడు నేనే అన్ని పనులు చేస్తుంటాను కదా, నేనేం మీ నౌకరిని కాదు, నాకు కొంత సాయం కావాలి అని ఆమె అనొచ్చు. మీరు ఏదైనా అడిగినప్పుడు అవతలి వ్యక్తి నో అని అంటాడని అనిపించినప్పుడు దానికి జవాబు చెప్పడానికి ముందుగానే తయారై ఓకే అనండి. మీరు ఒక కుజగ్రహవాసుల స్పందన తెలపాలనుకుంటే అలాగే, అదో పెద్ద సమస్య కాదు అనొచ్చు. మీరు కోరికను అడగటం అతను వీల్లేదు అని అన్నప్పుడు మీరు ఓకే అనటం ముఖ్యం. అతనికి ఆ స్వేచ్ఛనివ్వండి. అతను నో చెప్పినా మీరు ఓకే అయిన పరిస్థితుల్లో ఈ పద్ధతిని అనుసరించండి. అతన్ని మీరు మెచ్చుకునే పరిస్థితులను కొన్నిటిని ఎంచుకోండి. అతను నో చెప్పినా మీకు ఇబ్బంది కలగనట్లు చూసుకోండి. నా ఉద్దేశం ఏమిటో కింది ఉదాహరణలు వివరిస్తాయి. ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి అన్నది చూద్దాం. అతను వేరే పనిలో ఉన్నాడు. అతను పిల్లల్ని తీసుకుని రావాలని మీరు అనుకుంటారు. అతన్ని ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదు. మీరే ఆ పనికి పూనుకుంటారు. దాన్ని ఎలా అడగాలి? జూలీని తీసుకొస్తారా, ఇప్పుడే ఫోన్ చేసింది అని అడుగుతారు. అతను వీలు కాదు అని అంటే ఓకే అని నిష్కాపట్యంగా జవాబిస్తారు. అతను నో చెబుతాడని సిద్ధపడండి. దాన్ని ఒప్పుకోవటానికి అలవాటు పడండి. తనకి వీలైతే ముందు సహకారాన్ని అందిస్తాడని అతను నమ్మండి. తాను నో చెప్పినప్పుడల్లా మీరు తప్పుగా అతన్ని అర్థం చేసుకున్నప్పుడు అతను మీకు 5 నుంచి 10 మార్కులు ఇస్తుంటాడు. ఈసారి మీరు అడిగినప్పుడు సానుకూలంగా స్పందిస్తాడు. ఒక విధంగా ప్రేమతో మీరు అతన్ని ఏదైనా అడిగినప్పుడు తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశాన్ని అతనికి మీరు కలిగిస్తున్నారన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ విషయాన్ని ఒక ఉద్యోగిని నుంచి తెలుసుకున్నాను. లాభాపేక్ష లేని ఒక సంస్థలో మేమిద్దరం పనిచేస్తున్నాం. మాకు వాలంటీర్లు కావాల్సి వచ్చింది.
నా స్నేహితుడి ట్యామ్ని పిలవాలనుకుందామే. ట్యామ్ని పిలవద్దని ఆమెకు చెప్పాను. అతను మాతో చేరడని నాకు ముందే తెలుసు. అయినా పిలుస్తాననే అందామే. ఎందుకని నేను అడిగినప్పుడు ఆమె, నేను అతని సహాయాన్ని అడిగినప్పుడు అతను వీలవదు అని అంటే నేను దాన్ని అర్థం చేసుకుంటాను. తర్వాత మరో పనికి నేను అతని సహకారాన్ని కోరినప్పుడు అతను నాకు తన అంగీకారం చెప్పే అవకాశం ఉంది. అంతకుముందు నేను ఒకసారి అతన్ని అడిగిన విషయం అతనికి జ్ఞాపకం ఉంటుంది. ఈసారి సానుకూలంగా స్పందిస్తాడు అని నాతో అంది. ఆమె నిజం చెప్పింది. మీరు ఒక పురుషుడి సహకారాన్ని కోరినప్పుడు అతను మీకు నో చెప్పినందుకు అతన్ని మీరు కాదనరు. అతను అది గుర్తుంచుకుంటాడు. ఈసారి మీరు అతన్ని ఏదైనా అడిగినప్పుడు దాన్ని ఇవ్వటానికి అతను సముఖంగా ఉంటాడు. అయితే మీరు మౌనంగా మీ అవసరాలను త్యాగం చేసుకుని అతన్ని అడగకపోతే తనని మీరు ఎన్నిసార్లు కోరాలన్న విషయం అతనికి ఎలా తెలుస్తుంది? మీరు అసలు అడగకపోయినప్పుడు అతను ఎలా తెలుసుకోగలడు? మీరు సున్నితంగా అడుగుతూ పోతూ ఉంటే అప్పుడప్పుడు మీ భాగస్వామి తన సుఖాలను త్యాగం చేసుకుని మీరు కోరింది చేస్తానని ఒప్పుకుంటాడు. అటువంటప్పుడు అతన్ని మీరు మరికొన్ని అడగటంలో ప్రమాదం లేదు. ఈ పద్ధతిలో ఆరోగ్యకరమైన బాంధవ్యాన్ని నిర్మించుకోవచ్చు. ఆరోగ్యకరమైన బాంధవ్యాలు. భాగస్వాములు ఇద్దరికి వాళ్ళకి కావాల్సింది అడిగే స్వేచ్ఛ, వీలవదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళ బాంధవ్యం ఆరోగ్యమైనదిగా ఉంటుంది. ఉదాహరణకి ఒకరోజు వంటింట్లో నా స్నేహితుడితో నేను ఉన్నప్పుడు మా 5 ఏళ్ల అమ్మాయి లారెన్ వచ్చి నన్ను ఎత్తుకుని ఆడించమంది. ఇవాళ వీలవదమ్మా, నేను బాగా అలసిపోయాను అని నేను అన్నాను. ఆమె నన్ను వదలలేదు. ప్లీజ్ డాడీ, ఒక్కసారి ఎత్తుకోవు అంది. నా స్నేహితుడు లారెన్, మీ నాన్న అలసిపోయాడు, ఇవాళ ఎంతో పనిచేశాడు, నువ్వు అతన్ని అడగకూడదు అని మధ్యలో కలగజేసుకున్నాడు. లారెన్ వెంటనే స్పందిస్తూ, అడుగుతున్నాను కదా ఒక్కసారికి అని అంది. నువ్వంటే మీ నాన్నకి ఎంతో ఇష్టం అని నీకు తెలుసు కదా అన్నాడు నా స్నేహితుడు. నీకు నో చెప్పలేదు. నిజమేమిటంటే అతను నో చెప్పలేకపోతే అది అతని సమస్య, ఆమెది కాదు. వెంటనే మా ఆవిడ, మా 3 అమ్మాయిలు ఆయన చెప్పగలరు అని అరిచారు. నా కుటుంబాన్ని చూసి నేను గర్వపడతాను. మేము దానికోసం చాలా కష్టపడవలసి వచ్చింది. క్రమేపీ సహకారాన్ని ఎలా కోరాలో, నోని ఎలా అంగీకరించాలో మేము నేర్చుకున్నాం. స్టెప్ 3, ధైర్యంగా అడగటం అభ్యాసం చేయండి. స్టెప్ 2 ప్రాక్టీస్ చేశాక, నోని ఒప్పుకున్నాక 3వ మెట్టుకి మీరు రెడీ అయ్యి ఉంటారు. ఇందులో ధైర్యంగా మీకు కావాల్సింది మీరు అడిగి సాధిస్తారు. మీరు అతని సహకారాన్ని అడుగుతారు. అతను సాకులు చెబుతూ మీరు అడిగిన దానికి అడ్డు తగులుతూ ఉంటే స్టెప్ 2లో లాగా మీరు ఓకే చెప్పరు. బదులుగా అతని చేత ఓకే చెప్పించే ప్రయత్నం చేస్తారు. అతను మీ కోరికని అంగీకరించేదాకా ఎదురు చూస్తుంటారు. ఉదాహరణకి అతను పడుకోబోయే ముందు మీరు అతన్ని దుకాణానికి వెళ్లి పాలు తీసుకుని రండి అని అడుగుతారు. జవాబుగా అతను, బాగా అలసిపోయాను, నిద్రపోవాలనుంది అని జవాబిస్తాడు. ఓకే చెప్తూ అతన్ని వెంటనే వదిలేయకుండా ఏం మాట్లాడకుండా ఉండిపోండి. మీరు అడిగింది అతను చేయటం లేదని తెలిసి దానికి మీరు అడ్డు చెప్పకుండా ఉండిపోయినప్పుడు అతను మీకు ఎస్ చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు అతన్ని అడగండి. అడిగాక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి. అదే గట్టిగా ధైర్యంగా తెలియపరిచే ఒక కళ. మీరు అతన్ని అడిగాక అతను గొనుగుతాడు, చిరుబురులాడతాడు, విసుక్కుంటాడు. మీ కోరికలు నిరోధించడానికి అతను ఇలాంటి హావభావాలు ప్రదర్శిస్తాడు. వాటికి మీకు సహకారాన్ని అందించడానికి అతనిలో ఉన్న ఇష్టానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఆ పనిని చేద్దామా వద్దా అనే అనిశ్చిత మనస్థితికి అది ఒక సంకేతం మాత్రమే. ఒక పురుషుడు అలా గొనుక్కుంటూ ఉన్నప్పుడు స్త్రీ సహజంగానే దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటుంది. తన కోరికని నెరవేర్చడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదని ఆమె అనుకుంటుంది. కానీ అది నిజం కాదు. ఆమె కోరికను తీరుద్దామా వద్దా అనే ఆలోచనలో అతను ఉన్నాడన్న దానికి అతని సనుగుడు ఒక సంకేతం. ఆమె అడిగింది చేయటం అతనికి ఇష్టం లేకపోతే అతను తడుముకోకుండా వీల్లేదు అనే జవాబు ఇచ్చి ఉండేవాడు. ఒక పురుషుడు సనుక్కుంటున్నాడు అంటే అర్థం అతను ఆమె కోరికను తన ఇబ్బందులతో బేరీస్ వేసి చూసుకుంటూ దాన్ని తీరుద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడని. మీరు అడిగిన దాని మీద అతని దృష్టి ఉంది. అతన్ని అంతర్మదనానికి గురి చేస్తుంది. అది ఒక ద్వారానికి అమర్చిన మడతబందులు తప్పు పట్టినప్పుడు తలుపు తీసే ధ్వనులనే ఒక పురుషుడు ఆ సమయంలో చేస్తుంటాడు. తరచూ అలా అతను సరుగుతున్నప్పుడు మీరు అడగటానికి అవును అని జవాబు చెప్పే ప్రక్రియలోనే ఉంటాడు. అయితే చాలా మంది స్త్రీలు అతని ప్రతిస్పందనని అపార్థం చేసుకుంటారు. అతన్ని అడగటమేనా మానుకుంటారు, లేదా తను వ్యక్తిగతంగా తీసుకుని బదులుగా అతన్ని నిరాకరిస్తుంటారు. మనం చెప్పుకున్న ఉదాహరణలో అతను పడుకోబోయే ముందు మీరు చిల్లర దుకాణానికి వెళ్ళమంటే అతను చిరుపురులాడే అవకాశం ఉంటుంది. నేను అలసిపోయాను, నిద్రపోవాలనుకుంటున్నాను అని విసుగ్గా జవాబిస్తాడు అతను. అతని చర్యను మీరు నిరాకరణగా భావిస్తే, నేను డిన్నర్ చేశాను, గిన్నెలు తోమాను, పిల్లల్ని నిద్రపుచ్చాను, మీరు చేసిందల్లా ఈ మంచం మీద వాలిపోవటమే, నేనేం మిమ్మల్ని ప్రతిదీ అడగను, కనీసం ఈ మాత్రం సాయం ఇప్పుడు చెయ్యొచ్చు కదా, పూర్తిగా అలసిపోయాను, ఇంట్లో పనంతా నేనే చేస్తున్నట్లుంది అని అతనితో అనొచ్చు. వాగ్వివాదం మొదలవుతుంది. అయితే అతని సనుగుడు అతను
అవును అనడానికి నాంది అని మీరు గ్రహించినప్పుడు మీరు మౌనం పాటిస్తారు. ఎదురు జవాబు చెప్పకుండా ఉండటం అతనిపై మీకు నమ్మకానికి సంకేతం. అతను కూడా మీరు అడిగింది చేయటం కోసం తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఒక పురుషుడు మీ కోరికలకు అవరోధం కలిగించడానికి ఇలా ప్రవర్తిస్తుంటాడు. మీరు అధికంగా కోరినప్పుడు తనను తాను సాగతీసుకుంటాడు. వీలు కానప్పుడు దానిని చేయడు. అందుకే మీరు పురుషులని మొదటి 2 మెట్లు దాటించి 3వ మెట్టు కోసం సిద్ధం చేయాలి. పొద్దున్నే మన శరీరాలను సాగతీయటం కష్టం అని మీకు తెలుసు. క్రమేపీ కాలం ముందుకు పోతున్న కొద్దీ అది కొంచెం సులభం అవుతుంది. ఒక పురుషుడు అసహనం చూపిస్తున్నప్పుడు అప్పుడే అతనికి తెల్లారిందన్నమాట. తనని తాను సాగతీసుకోవటం ప్రారంభించి ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పుడు అతను హుషారుగా ఉంటాడు. పురుషుల చేత అవును అనిపించడం ఎలా? నేను పడుకోబోయే ముందు నా భార్య స్టోర్స్ నుంచి పాలు తెమ్మని నన్ను అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఈ విధానం గురించి తెలిసి వచ్చింది. బయటికి గట్టిగా నేను గొరిగినట్లు జ్ఞాపకం ఉంది. నాతో వాదించకుండా నా భార్య ఊరుకుంది. చివరికి నేను ఆ పని చేసి పెడతానని అనుకుంది. నేను కూడా పెద్దగా చప్పులు చేస్తూనే స్టోర్కి వెళ్ళడానికి కారు బయటికి తీశాను. అప్పుడు ఏదో జరిగింది. పురుషులందరికీ అలా జరుగుతూ ఉంటుంది. స్త్రీలకు తెలియని విషయం అది. నేను పాలు తెస్తుండగా నా కోపం ఎగిరిపోయింది. నా భార్య పట్ల ప్రేమ పొంగి పొరలింది. ఆమెకు సాయపడాలన్న కోరిక బలంగా కలిగింది. నేను నా లక్ష్యం సాధించాను. పాల సీసాను చేతిలో పట్టుకుని పక్కకు తిరిగినప్పుడు నా కళ్ళు, ఇలా చూడండి, నా భార్య కోసం నేను దీన్ని తీసుకెళ్తున్నాను, ఆమె కోసం ఏమైనా చేస్తాను అని గర్వంగా అనసాగాయి. పాల సీసాతో వెనక్కి వచ్చినప్పుడు నా భార్య ఎంతో సంతోషించింది. నన్ను కౌగులించుకుని థ్యాంక్స్ చెప్పింది. ఆమె నన్ను పట్టించుకోకపోతే బహుశా ఆమె మీద నాకు కోపం కలిగేది. మళ్ళీ ఈసారి నన్ను పాలు తెమ్మని అడిగి ఉంటే మరింత చిరుబుర్లాడేవాడిని. కానీ ఆమె అలా చేయలేదు. నా పైన ప్రేమ కనపరిచింది. నేను నా ప్రతిచర్యను అర్థం చేసుకున్నాను. నా భార్య ఎంత అద్భుతమైన వ్యక్తి. ముందు నేను నా అయిష్టత కనబరిచి ఆమె మీద విసుక్కున్నప్పటికీ ఆమె కోపం తెచ్చుకోలేదు. నన్ను ప్రశంసించింది. ఈసారి ఆమె నన్ను ఏదైనా కోరితే నేను విసుక్కోవటం తగ్గించుకుంటాను. 3వసారి ఆమె అడిగినప్పుడు విని వెంటనే తప్పకుండా అని అంటాను. వారం తర్వాత మళ్ళీ ఆమెకు పాలు అవసరమయ్యాయని గ్రహించాను. తెస్తానని ముందుకొచ్చాను. అయితే నాకు ఎలాగూ స్టోర్స్కు వెళ్తున్నానని, పాలు కొంటున్నానని ఆమె అంది. నేను నిరుత్సాహపడ్డాను. అంతకుముందు ఆమె నా పట్ల చూపిన ప్రేమ నన్ను ఎస్ చెప్పేలా చేసింది. ఈ రోజు వరకు ఆమె నన్ను ఎప్పుడు స్టోర్స్కి వెళ్లి పాలు తెమ్మన్నా ఆనందంగా ఒప్పుకునే స్థితిలో ఉన్నాను. వ్యక్తిగతంగా ఈ మార్పుని నేను అనుభవించాను. నా విసుగుదలని ఆమె భరించి తన కోసం నేను చేసిన పనులను గుర్తించి నన్ను అభినందించినందుకు ఆమె పట్ల నేను అడ్డు చెప్పడం తగ్గుముఖం పెట్టింది. అప్పటి నుంచి ఆమె గట్టిగా, ధైర్యంగా అడగటం అలవాటు చేసుకుంది. ఆమె కోరికలను సరిగ్గా స్పందించడం నాకు మరింత సులభమైంది. అర్థవంతమైన విరామం. నొక్కి చెప్పడం, గట్టిగా ఏదైనా అడగటంలో ఒక కీలక అంశం మీరు సహకారాన్ని అడిగాక మౌనం దాల్చడం. మీ భాగస్వామిని తనలోని నిరోధక శక్తి గురించి ఆలోచించనీయండి. అతను విసుక్కున్నా పట్టించుకోకండి. మీరు మాటకు మాట చెప్పకుండా మౌనంగా ఉన్నంతకాలం మీకు అతని సహాయం లభించే అవకాశం ఉంది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తే మీరు మీ శక్తిని కోల్పోతారు. స్త్రీలు తమకు తెలియకుండానే తమ మౌనాన్ని వీడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తమకున్న బలాన్ని పోగొట్టుకుంటారు. సరే, మర్చిపోండి ఆ విషయం. వీలదు అని మీరే అంటున్నారుగా. నేను మీకోసం ఎంత చేస్తున్నానే. మిమ్మల్ని అడిగిందే తక్కువ. మీకు అది చేయడానికి 15 నిమిషాలు పట్టదు. నాకు నిరుత్సాహంగా ఉంది. ఇది నా భావాలను దెబ్బతీస్తుంది. ఏమిటి మీ ఉద్దేశం? నా కోసం ఇది చేసి పెట్టరా? మీరెందుకు చేయలేరు దీన్ని? ఇలాంటివే మరెన్నో. మీకు అర్థమైందనుకుంటా. అతను సనుగుడు మొదలు పెట్టగానే ఆమె తాను అడిగింది సమర్థించుకోవాలని చూస్తుంది. పొరపాటున నోరు విప్పుతుంది. వాదనలోకి దిగుతుంది. అతనే ఆ పని ఎందుకు చేయకూడదు అని నచ్చి చెప్తుంది. అతను ఆ పని చేసినా చేయకపోయినా మళ్ళీసారి మాత్రం ఆమె అతని సహకారాన్ని కోరినప్పుడు మరింత తీవ్రంగా నిరోధిస్తాడు. మీరు అడిగింది అతను చేయడానికి అవకాశం ఇవ్వటం కోసం అడిగాక ఆగండి. అభ్యంతరాలని అతను చెప్పుకోనివ్వండి. వినండి. చివరికి అతను అంగీకరిస్తాడు. అతను మీ మీద ఏదో కోపం పెట్టుకుంటున్నాడని పొరపాటుగా అనుకోకండి. మీరు మొండిగా ప్రవర్తించినంత కాలం, వాదనలోకి దిగనంత కాలం అతను మీతో విరోధం పెట్టుకోవడం, అతను గొనుక్కుంటూ బయటకు వెళ్లిపోయినా ఆ పని చేయకపోవటం అతని ఇష్టం అని మీరిద్దరూ భావించినప్పుడు ఆ విషయాన్ని వెంటనే అతను మర్చిపోతాడు. ఒక్కొక్కప్పుడు అతను ఒప్పుకోకపోవచ్చు లేదా తన వాదన వినిపించవచ్చు. మిమ్మల్ని ఏవో ప్రశ్నలు అడగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు మౌనంగా ఉన్నప్పుడు అతను ఇలా ప్రశ్నించవచ్చు. ఈ పని నువ్వెందుకు చేయవు? నాకు నిజంగా టైం లేదు. నువ్వే ఈ పని చేయకూడదు. నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు టైం లేదు. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? అప్పుడప్పుడు ఇవి జవాబు లేని ప్రశ్నలు అవుతుంటాయి. అందుకే మీరు జవాబు చెప్పకుండా ఉండిపోతే బాగుంటుంది. అతను నిజంగా మీ నుంచి జవాబు ఆశిస్తున్నాడని మీకు అనిపించినప్పుడే అతనికి సమాధానం చెప్పండి.
క్లుప్తంగా మాట్లాడాక మీకు కావాల్సింది మళ్ళీ అడగండి. ఏదైనా బలంగా అడగటం అంటే ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం అన్నమాట. అతనికి వీలైతే తన సహాయాన్ని మీకు అందిస్తాడని నమ్మటం అన్నమాట. అతను మిమ్మల్ని ప్రశ్నించినా అంగీకరించకపోయినా క్లుప్తంగా బదులు చెప్తూ మీరు స్పందించండి. అతని అవసరం లాగే మీ అవసరం కూడా ముఖ్యమైనదే అన్న సందేశాన్ని ఇవ్వండి. అప్పుడు అతన్ని మళ్ళీ అడగండి. ఆమె అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించలేదు. కేవలం అతను అడ్డు చెప్తున్న మాటలకు సరైన సమాధానం చెప్పిందన్న విషయాన్ని గమనించండి. అతను అలసిపోయి ఉంటే అతని కన్నా మీరు ఎక్కువ అలసిపోయినట్లు నిరూపించవద్దు. అందుకే అతను మీకు సాయం చేయాలని అనవద్దు. అలాగే తాను బిజీగా ఉన్నట్లు అతను అనుకుంటున్నప్పుడు మీరు మరింత బిజీగా ఉన్నట్లు అతన్ని నమ్మించవద్దు. అతను ఎందుకు చేయాలో కారణాలు ఇవ్వద్దు. గుర్తుంచుకోండి, మీరు కేవలం అడుగుతున్నారు, దబాయించి అడగటం లేదు. అతను అడ్డు చెప్పడం మానకపోతే రెండో మెట్లో చెప్పినట్లు అతన్ని నిరాకరణకు అంగీకరించండి. మీ నిరుత్సాహాన్ని అతనితో పంచుకునే సమయం కాదిది. ఈ ఒక్కసారికి అతన్ని వదిలేస్తే తనని ఎంతగా ప్రేమిస్తున్నారో గుర్తించుకుని వచ్చేసారి మీకు సాయపడటానికి ఒప్పుకుంటాడు. అతన్ని అడగటంలోనూ అతని సహకారాన్ని పొందటంలోనూ క్రమేపీ మీరు విజయం సాధిస్తారు. మూడో మెట్లోని విరామాన్ని మీరు పాటించినప్పటికీ మీరు మొదటి మెట్టు రెండో మెట్టు అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. సరైన రీతిలో మీరు చిన్న చిన్నవి అతను అడుగుతుండటం, అలాగే అతను వద్దనటాన్ని మీరు అంగీకరించడం ఎప్పుడు ముఖ్యమైన విషయాలే. పురుషులు ఎందుకంత తేలిగ్గా బాధపడుతుంటారు? మీరు సహాయాన్ని అడిగినప్పుడు పురుషులు ఎందుకంత తేలిగ్గా బాధపడుతుంటారని మిమ్మల్ని మీరు అడగచ్చు. దానికి కారణం పురుషులు బద్ధకస్తులని కాదు, మెచ్చుకోలు అవసరం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంటుంది. అతను ఏదైనా అడిగినప్పుడు అతని నుంచి మరింత ఆశించినప్పుడు తనని తానుగా మీరు అంగీకరించటం లేదన్న భావానికి గురవుతాడు. తన భావాలను పంచుకుంటున్నప్పుడు ఒక స్త్రీ వాటిని వినిపించుకోవాలని, అర్థం చేసుకోవాలని ఎలా బాధపడుతుందో అలాగే ఒక పురుషుడు ఆమె తనని తానున్న రీతిలోనే స్వీకరించాలని అనుకుంటాడు. తనని మార్చడాన్ని, మెరుగుపరిచే ప్రయత్నాలు చేయడాన్ని అతను ఒప్పుకోడు. తాను ఆమెకు పనికిరాదని, అందుకే తనని మార్చడానికి ఆమె ప్రయత్నిస్తుందని అతను భావిస్తాడు. పాడైతేనే దాన్ని బాగు చేయండి అనేది కుజగ్రహం మీద ఒక నినాదం. ఒక స్త్రీ తన నుంచి ఎంతో కోరుకుంటుందని, తనను మార్చడానికి ప్రయత్నిస్తుందని ఒక పురుషుడు భావించినప్పుడు తాను పాడైపోయినట్టు ఆమె అనుకుంటుందన్న సందేశం అతనికి అందుతుంది. సహజంగానే తనని ఆమె ప్రేమించటం లేదని అనుకుంటాడు. సహాయాన్ని కోరే కళను నేర్చుకోవటం ద్వారా మీ అనుబంధాలు నెమ్మదిగా సుసంపన్నం అవుతాయి. మీకు అవసరమైన ప్రేమను, సహకారాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి సహజంగానే సంతోషిస్తాడు. తామెంతో శ్రద్ధ కనపరుస్తున్న వ్యక్తుల కోరికలు తీర్చడంలో విజయం సాధించామని గ్రహించిన పురుషులే అందరికన్నా ఆనందంగా ఉంటారు. సరైన రీతిలో మీకు కావాల్సింది అడగటం ఎలాగో మీరు నేర్చుకున్నప్పుడు మీరు మీ భాగస్వామికి మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలియజేయటమే కాక మీకు కావాల్సిన తగిన ప్రేమను అతని నుంచి పొందుతారు. రాబోయే అధ్యాయంలో ప్రేమ అనే ఆకర్షణని సజీవంగా ఉంచే రహస్యాన్ని అన్వేషిద్దాం.